ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో పర్యటిస్తారు. సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్లో మౌలిక వస్తుల కల్పనతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినిమా టికెట్ ధరల పెంపు వల్ల వస్తు సేవల పన్ను జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒక జాతి సాంస్కృతిక వికాస పరిరక్షణలో భాష కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఆ రోజు సాయంకాలం 4:15 ఆయన విశాఖపట్నం చేరుకుంటారు. నగరంలోని సిరిపురం కూడలి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు నిర్వహించే రోడ్ షోలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు వెళతారు. సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్లో మౌలిక వస్తుల కల్పనతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో నిన్న నిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహాలో విశాఖపట్నాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రస్తుతం ఉన్న నౌకాశ్రయాలు, భోగాపురం విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయితే మారిటైమ్ గేట్వేగా విశాఖపట్నం నిలుస్తుందని తెలిపారు. సముద్ర ఆర్థిక వ్యవస్థలో వెనుకబడ్డామని, ఆ రంగంలో బలోపేతానికి అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలివ్వాలని నౌకాదళానికి చంద్రబాబు నాయుడు సూచిస్తూ, దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గానే కాదు, ఒక నాలెడ్జ్ హబ్ గా తయారై టూరిజం క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం. అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం. రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. తెలంగాణలో ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన నిన్న పాత్రికేయులకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని, ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని, ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటి హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటి హైదరాబాద్ బృందంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. కాగా పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ అధ్యక్షతన నిన్న జాయింట్ మానిటరింగ్ గ్రూప్ జేఎంజీ సమావేశం నిర్వహించారు. హెచ్ఎంపీవీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సమావేశంలో నిపుణులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్ఎంపీవీ టెస్టింగ్ ల్యాబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించింది. ఈ ప్రక్రియను భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో ఇప్పటి వరకు హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సినిమా టికెట్ ధరల పెంపు వల్ల వస్తుసేవల పన్ను జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. టికెట్ ధరల పెంపు డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఉంటుందని చెప్పారు. సినీ పరిశ్రమకు రాజకీయాలు ఆపాదించడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ సమాజాన్ని వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాం. మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు, ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగిన ప్రతి రూపాయికి 18% జీఎస్టీ వస్తుంది. విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి హైందవ శంఖారావం పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే అజెండాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఈ సభ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు హిందూ సమాజం ఆకాంక్షలపై మాట్లాడతారని విహెచ్పి ఆంధ్రప్రదేశ్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా సభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలియజేశారు. ఒక జాతి సాంస్కృతిక వికాస పరిరక్షణలో భాష కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఆంగ్ల భాషకు తాము వ్యతిరేకం కాదని, తెలుగును పరిరక్షించుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నవతరంపై ఉందని చెప్పారు. హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల్లో నిన్న ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానంలో మాతృభాషకు పెద్దపీట వేశామని తెలిపారు. భారతీయ భాషల్లో పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని, మనిషి మేధో వికాసం మాతృభాషతోనే సాధ్యమని కిషన్ రెడ్డి వివరిస్తూ తెలుగు భాష ప్రాచీన భాషలుగా క్లాసికల్ లాంగ్వేజ్గా భారత ప్రభుత్వము గతంలోనే గుర్తించింది. మన తెలుగు భాష చాలా స్వచ్ఛమైనటువంటి భాష. తెలుగులో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైనటువంటి ధ్వని ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలో ఒక అందమైనటువంటి భాష తెలుగు భాష. తెలుగు పదాలు శ్రావ్యంగా వినేవారికి సంగీతంగా వినిపించేటువంటి అత్యంత మృదుమైనటువంటి భాష తెలుగు భాష. తెలుగు సాహిత్యానికి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. తిరుమలలో ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్య భక్తులకే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేస్తున్న సర్వదర్శన టోకెన్ కౌంటర్లను నిన్న ఆయన పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రముఖులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల ఆధునీకరణ, అభివృద్ధి, మెరుగైన సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని నిన్న ఆయన దర్శించుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశమైన మంత్రి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తులతో భద్రతా సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో పర్యటిస్తారు. సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్లో మౌలిక వస్తుల కల్పనతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినిమా టికెట్ ధరల పెంపు వల్ల వస్తు సేవల పన్ను జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:20 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.